వెల్కమ్ బ్యాక్. ఎంజీ రావు గారు, పహల్గామ్ దాడి, నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది భారతీయ టూరిస్టుల్ని అత్యంత దారుణంగా చంపేశారు. అలాగే ధర్మస్థల వివాదం కూడా, ధర్మస్థలలో వందలాది మంది అమ్మాయిల్ని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసి వాళ్ళని పూడ్చిపెట్టేశారు. రీసెంట్గా అవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. సో చాలామంది ఈ పహల్గామ్ దాడిని ఏ రకంగా అయితే పార్లమెంట్లో ప్రస్తావిస్తూ ఉన్నారో, మరి ధర్మస్థల కూడా అంతకంటే తీవ్రమైంది కదా, మరి పార్లమెంట్లో చర్చించడానికి కోసం చేస్తున్న పరిస్థితి. సో ఈ పహల్గామ్ దాడిని, ధర్మస్థల వివాదాన్ని కంపేర్ చేసి చూడొచ్చా? పార్లమెంట్లో చర్చ అవసరమా ధర్మస్థల వివాదం మీద కూడా? ఏమంటారు? ఇక్కడ ఒకటే విషయం అండి, ఈరోజు భారత పార్లమెంట్లో పహల్గామ్ 26 మంది అంటే చెప్పాలి అంటే ఆ రోజు ఇది ముస్లింలా హిందువులా అనుకుంటూ ఎవరైతే ముస్లిమేతరులు ఉంటారో వాళ్ళని సంహరించడం జరిగింది. 2 స్త్రీలు బొట్లు చెరిపే విధంగా వాళ్ళు చంపారు. అందుకే ఆపరేషన్ సింధూర్ అని చెప్తూ, అదేవిధంగా లేడీ కల్నల్ని, లేడీస్ని, ఉమెన్ని పెట్టి పాకిస్తాన్ బీఫిటెడ్ రిప్లై ఇవ్వడం జరిగింది. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. అది పాకిస్తాన్ వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ అనేది ఒకటి ఇచ్చాం. ఎందుకంటే భారత స్త్రీల ప్రాణాలని వాళ్ళు అవమానించారు పాకిస్తానోడు. మరి ధర్మస్థల రండి, ధర్మస్థలంలో ఏం జరిగింది? అక్కడ 26 నెంబర్ పక్కన పెట్టిన ఒకళ్ళైనా 10 మంది అయినా పక్కన పెడితే 130 శవాలు ఇప్పటి వరకు వచ్చినాయి. వందలాది శవాలు ఉన్నాయి. నిన్న ఈ పారిశుద్ధ్య కార్మికుడిని ఈ సిట్, కర్ణాటక గవర్నమెంట్ అపాయింట్ చేసిన సిట్ వెళ్ళి 20 మంది అఫీషియల్స్తో అక్కడికి వెళ్తే 15 ప్రాంతాలని, అంటే 1998 నుంచి 2014 వరకు ఆయన ప్రాణాలను పోగొట్టుకుని బలవంతంగా ముక్కు పచ్చలారని ఒక బాలికల్ని బట్టలు లేకుండా, దుస్తులు లేకుండా శవాలు భయానకంగా చంపేసిన, ఒక మాటలతో కూడా చెప్పలేం, అలాంటి శవాలని పూడ్చిపెట్టిన పారిశుద్ధ్య కార్మికుడు 15 స్థలాలని ఇదిగో ఇక్కడెక్కడ నేను కప్పెట్టానని చెప్పడం జరిగింది. వాటిని ఫోరెన్సిక్ పట్టుకొచ్చి అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ సిట్ విచారణ కొనసాగుతుంది. ఇది ఏం చెప్తుందంటే, ఈరోజు భారత స్త్రీలు ప్రాణాలని పహల్గామ్ కంటే ఎక్కువగా ధర్మస్థలిలో పోగొట్టుకున్నారు. మరి ధర్మస్థలి డిస్కషన్ భారత పార్లమెంట్లో ఎందుకు చర్చకు రావడం లేదు? ఇక్కడ ఒక విషయం చూడాలి. రాజకీయాలు చేయాలి కానీ భారత స్త్రీల గౌరవం, ప్రాణాలను కాపాడాలి. మనం ఏంటంటే భారత ఇతిహాసాలు చెప్తున్నాయండి. రామాయణం సీత ప్రాణాలను రక్షించడానికి శ్రీరామచంద్రుడు యుద్ధం చేశాడు. రావణుడు శక్తివంతమైన రావణుని ఓడించాం, మనకు తెలుసు. రామాయణం పుట్టిందే భారత స్త్రీల గౌరవాన్ని రక్షించడానికి. మహాభారతం పుట్టింది భారత స్త్రీల కోసం. ద్రౌపదిని ఆ రోజు దుశ్శాసనుడు నిండు కొలువులో వాడు చేసే ప్రయత్నాలకి గుర్తుపెట్టుకోవాలి. దానికోసం 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత వాడికి శిక్ష ఇవ్వడం జరిగింది. ఆ దుశ్శాసనుడిని భయానకంగా చేతులు కాళ్ళు పీకి, ఏ చేతితోటైతే ద్రౌపది చీర పట్టుకుని జడ పట్టుకుని లాగాడో, జుట్టుని చించాడో, అదే చేతిని భీముడు దూరంగా విసిరి వాడు యొక్క రొమ్ములు చీల్చే రక్తాన్ని ఆవిడ జడక రాస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ద్రౌపది కూడా రక్తాన్ని రాసుకుని ఆవిడ ముడేసుకుంటుంది. అప్పటి వరకు 14 సంవత్సరాల పాటు తల కూడా ముడేసుకోలేదు భారత స్త్రీ ద్రౌపది. అందుకని ద సింబల్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అంటారండి. అంత ఈజీ కాదు. అందుకనే రామాయణంలో సీత, తార, అహల్య, మండోదరి నలుగురితో సమానం ద్రౌపది అని చెప్తారు రామాయణం. మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాగంటి వారు అందరి స్పీచ్లో మనం వింటూ ఉంటాం. ఒక మహాభారత ద్రౌపది రామాయణంలో మండోదరి, అహల్య, తార, సీత నలుగురు స్త్రీలతో సమానం. ఎందుకంటే పగని అది భారత స్త్రీ అండి. ఈరోజు ధర్మస్థలి పరిస్థితి చూడండి. ధర్మస్థలి అనే ఒక న్యూస్ని వినగానే భారతదేశంలో స్త్రీలైనా పురుషులైనా, ముఖ్యంగా స్త్రీలు, ఇంటిలో స్త్రీలు కూతుర్ని కనుక్కున్న ఒక తండ్రులు భయంతో ఉత్పల్లిపోతున్నారు. వెంటనే మంచం మీద తన కూతుర్ని చూసుకుంటున్నారు. ఓకే, వాళ్ళ ఇంట్లో ఉన్న స్త్రీలు అందరూ ఉన్నారా, క్షేమంగా ఉన్నారా, అదిరిపోతున్నారు. హాస్టల్లో స్త్రీలు ఉంటే కూతుళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి, అమ్మ జాగ్రత్తగా ఉండమ్మా, చెప్పిన విషయాన్నే 100 సార్లు చెప్తున్నారండి. వాళ్ళు ఇసుక్కుంటున్నారు. నాన్న ఏంటి నాన్న ఇన్నిసార్లు చెప్తా, అమ్మ ఏంటమ్మా జాగ్రత్తగానే ఉన్నాళ్ళని ఇసుక్కుంటున్నారు. అక్కడ స్త్రీలు వాళ్ళ కూతుళ్ళు ఇసుక్కుంటున్నారు. ఎందుకంటే తండ్రులకు భయపడిపోతున్నారు. పొద్దున్న సాయంత్రం అమ్మా ఫోన్ చేయి, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పట్టుకెళ్ళమ్మా, ఎక్కడికి వెళ్ళినా లొకేషన్ చేసుకోమ్మా, ఆటో ఎక్కితే ఏందండి ఇది? దీన్ని ఏమంటారంటే ఒక ఫియర్ సైకోసిస్, ఒక భయోత్పాతాన్ని కలిగించింది ఈరోజు ధర్మస్థల.
భయానకమైంది ఉంది. అందరూ ఒకటే కోరుకుంటున్నారు, అక్కడ ఉన్న దుశ్శాసనుడైన, కీచకుడైన, జరాచంద్రుడైన, రావణుడు లాంటి శిక్షించండి. వాళ్ళని ఎలా శిక్షిస్తారంటే అటు భీముడు శిక్షించినట్టు రాముడు రావణుడిని శిక్షించినట్టు శిక్షించండి. జరాసంధుడిని భీముడితో శిక్షింపజేసిన కృష్ణుడు రావాలని కోరుకుంటున్నారండి. ఈరోజు భయంకరంగా డిస్టర్బ్ అయిపోయారు. భయానకమైన ఒక ఉత్పాతాన్ని క్రియేట్ చేసిన ధర్మస్థలి. మరి ఈ ధర్మస్థలి పార్లమెంటులో ఎందుకు చర్చ జరగడం లేదు? భారతీయులు కోరుకుంటున్నారండి. దీనికి కూడా ఇంకొక 16 గంటలు టైం స్పెండ్ చేసి భారత స్త్రీలు భారతీయుడు ధర్మస్థలి మీద సంఘటన చర్చ జరిగితే పార్లమెంట్లో అని కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యం. అక్కడ నిర్భయ వచ్చినప్పుడు కలకట్టాలో కేజీ అక్కడ హాస్పిటల్లో ఇలా రేప్ అయినప్పుడు మాత్రమే మాట్లాడతారు, అక్కడక్కడ జరిగినప్పుడే మాట్లాడతారు. మరి మిస్సింగ్ గర్ల్స్ పరిస్థితి ఏంటండి వాళ్ళ మీద? అంటే మిస్సింగ్ గర్ల్స్, మాయమైపోతున్న యుక్త వయసు స్త్రీల యొక్క విషయాన్ని చర్చించడానికి భారత పార్లమెంటు 16 గంటలు స్పెండ్ చేసి ఆపరేషన్ సింధూర్ లాగా భారతదేశ మాన ప్రాణాలని పణంగా పెట్టిన దీన్ని పహల్గామ్ కంటే చాలా 100 రెట్లు డేంజరస్ ఈరోజు ధర్మస్థలి. ఈరోజు దశాబ్దాల పాటు ఈ 34-36 డిపార్ట్మెంట్లు, స్టేట్ డిపార్ట్మెంట్లు నిర్వీర్యం అయిపోతే, ఒక్క ఎఫ్ఐఆర్ కూడా అవ్వకపోతే, 2012 సౌజన్య కేసు బయటకు రాకుండా ఉంటే ఈరోజు కూడా సౌజన్యకి జస్టిస్ జరగలేదు అనే సుజాత భట్ అనే ఒక 2003లో వాళ్ళ కూతురు మిస్ అయితే అనన్య భట్, ఈరోజు 2003 తర్వాత 2025 అంటే 22 సంవత్సరాల పాటు కూతురు మనోవేదన అనిపించి ఎముకలు కూడా దొరకకపోతే ఈరోజు నా కూతురు ఎముకలు దొరుకుతాయని ఈరోజు సుజాత భట్ కర్ణాటకలో దక్షిణ కన్నడ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉంది. మరి ఆవిడకి ఏం సమాధానం చెప్తారండి? ఎవరు సమాధానం చెప్పాలి? ఆ రోజు నుంచి 2023 అంతకు ముందు నుంచి అంటే 1998 నుంచి ఆ సరౌండింగ్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన ప్రతి పోలీస్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ వహించవలసిందే. ఎందుకంటే ప్రతి విషయం తెలుస్తుంది. ఆ ప్రాంతంలో ప్రధానమైన అలిగేషన్ ఎదుర్కొంటున్న ప్రస్తుతం ఒక ఎంపీ, ఆయన ఏ పార్టీ అనేది నాకు అనవసరం, ఏ పార్టీ ప్రజలు కూడా కోరుకోవడంలో ఏ పార్టీ అయినా వాడు ఎవడైనా నిందించాలని కోరుకుంటున్నారు. ఈ హెగ్డే మీద ఆరోపణ ఉంది కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా తన రాజ్యసభ స్థానం కోసం ఆయన విత్డ్రాల్ చేసుకోవాలి. దాన్ని అవసరమైతే ఆ పార్టీ ఆయన్ని బహిష్కరించాలి, రాజ్యసభ నుంచి ఆయన బహిష్కరించి పడేయాలి. ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆయన ఒక ధర్మాధికారి, ఒక టెంపుల్కి మంజునాథ ఆలయం, అదేవిధంగా పార్వతి ఒక అద్భుతమైన ఆలయం. మంజునాథ సినిమాలో కూడా చూస్తాం, ఒక అద్భుతమైన హిట్ అండి. అది ఇండియాలోనే హిట్, అది కన్నడ, తెలుగులోనే, తమిళంలోనే కాదు. మంజునాథ ఆలయం అంటే ఈరోజు ఫేమస్ అయింది. దానికి ఒక పవిత్రత ఉంది. ఆ ఆలయ పవిత్రతను కాపాడాలి అంటే దాని ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మాధికారిగా ఆయన రిజైన్ చేయాలి. ఆలయ పవిత్రతను కాపాడాలి. ఆలయం వేరు, ఆ పవిత్రత వేరు, అదొక అద్భుతం అది. కాబట్టి ఆయన రిజైన్ చేయాలి. అది చేసి ఆయన రాజ్యసభ సంస్థానం పోయి ఆయన భారతరత్న కంటే దిగువన ఉన్న భారత విభూషణ్ అవార్డు పొందాడు. ఆ అవార్డులు ఇమీడియట్గా పెండింగ్ పెట్టాలి. అవార్డులని హయ్యెస్ట్ సివిలియన్ అవార్డులు. తర్వాత ఆయన కన్నడ రత్నాన్ని బ్యాన్ చేయాలి. ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా దాని మీద నిష్పాక్షపాతమైన జరగాలి. అంటే ప్రస్తుతం ఉన్న సిట్టు సరిపోదు. ఈ సిట్ అనేది అక్కడ లోకల్ అఫీషియల్స్, ఆ కన్నడ ప్రాంతం ఎన్నో దశాబ్దాలుగా కర్ణాటకలో పనిచేసే వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం ఈజీ. కాబట్టి ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జస్టిస్ని ఒక ఈయన ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరగాలి. బయట ఐపీఎస్ ఆఫీసర్లు, ఫేమస్ ఐపీఎస్ ఆఫీసర్లు లాంటి వాళ్ళని అవసరమైతే రిజైన్ చేసి ఉన్న వాళ్ళు కూడా, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా తెచ్చి అక్కడ ఇన్వెస్టిగేషన్లో వెయ్యాలి. అప్పుడే వాళ్ళు ప్రజలు నమ్మాలి. మీరు ఎంత ఫెయిర్గా చేస్తున్నారు, పారదర్శకం కాదు. మరి మీరు పారదర్శకంగా చేస్తున్నారని నమ్మాలి. ఈరోజు ప్రజలు ఒకటే కోరుకుంటున్నారని. ఎన్ని ట్రయల్స్ అవ్వలేదు, ఎన్ని అవ్వలేదు, ఇంకొంక్లూజివ్గా మిగిలిపోని. కాబట్టి ఈ సిట్ విచారణ ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా, ఒక అద్భుతమైన ఫెయిర్గా అవ్వాలని కోరుకుంటున్నారు. అందుకోసం కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి. 2008లో ఇటు బీజేపీ ఉందా, ఇటు కాంగ్రెస్ ఉందా అనేది అధికారం, దట్ ఈజ్ నాట్ ది క్వశ్చన్. రాజకీయాలకు వస్తే ఇది కూడా తుప్పుపట్టుకుపోద్ది. కాబట్టి సిద్ధరామయ్య గారు ఈ విషయం మీద పూర్తి శ్రద్ధ తీసుకోవాలి. కేంద్రం ఉండాలి, పార్లమెంట్లో విషయాన్ని చర్చించాలి. ఎస్పెషల్లీ నిర్భయ యాక్ట్ వచ్చినట్టు ఒక మిస్సింగ్ గర్ల్స్ ఇండియాలో ప్రతి నెల, ప్రతిరోజు అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంటుందండి, దాని హోమ్ మినిస్ట్రీ కింద దాని రిపోర్ట్లు వస్తున్నాయి. ప్రతిరోజు, ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మిస్సింగ్ కేసులు వస్తున్నాయి. వాళ్ళ కేసులని అన్నిటిని దొరకడం లేదు. ఏమవుతున్నారు అంటే ఒక పెద్ద మాఫియా గ్యాంగు. ఇప్పుడు లారీ డ్రైవర్ చెప్తున్నారు, ఒక లారీ డ్రైవర్ రెండో సాక్ష్యం వచ్చింది పారిశుద్ధ్య కార్మికుడితో పాటు. ఆ రెండో సాక్ష్యం ఏంటి? ఒక లారీ డ్రైవరు ఈ మంగళూరు రూట్లో వస్తూ ఉంటే ఒక హైవేలో ఒక నలుగురు ఒక అమ్మాయిని రోడ్డు దాటించి పరుగులు పెట్టిస్తుంటే అమ్మాయి రోడ్డు దాటింది.
ఈ నాపి ఎవరని అడిగితే ఆ నలుగురు వచ్చి బెదిరించారంట. బెదిరించి మళ్ళీ కారులో ఇతని ప్రాణాన్ని ఇచ్చే. ఈరోజు ఆ లారీ డ్రైవరు ఇన్ని సంవత్సరాల తర్వాత ధైర్యంగా బయటకు వచ్చి ఈరోజు నా ఇంట్లో ఒక స్త్రీ అవ్వచ్చని ధైర్యంగా చెప్తున్నాడండి ఆయన. అంటే ప్రజలు ఎంత ప్రాణాలకు తెగించి బయటకు వచ్చి ఈరోజు అక్కడ న్యాయం రావాలని కోరుకుంటున్నారు. సాక్షులు వస్తున్నారు. మిస్సింగ్ గర్ల్స్, ఎవరైతే అమ్మాయిల్ని మిస్ అయిపోయారో వాళ్ళందరూ ఇండియా నుంచి క్యూ కడుతున్నారు. మిస్సింగ్ గర్ల్స్కి ఒక కేర్ ఆఫ్గా ఈరోజు ధర్మస్థలం మిగిలిపోతుంది. సో ఈరోజు మీడియా దీని మీద ఎప్పుడు నిత్యం దీని విచారణ ఎలా కొనసాగుతుందో మీడియా దాని మీద నిఘా పెట్టాలి. అప్పుడే వీళ్ళు బయట అది మనుగున పడిపోదు. సిట్ మీద కూడా నిఘా పెట్టాలి. సిట్ని నమ్మేలేదు. ఇండియా ఇన్వాల్వ్ అవ్వాలి, పార్లమెంట్లో చర్చకు రావాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ఈ విషయం అపోజిషన్ రైట్ చేయాలి. ప్రభుత్వం అవసరమైతే ఈరోజు నిన్న ఆపరేషన్ సింధూర్ మీద బెంగళూరు ఎంపీ, యంగెస్ట్ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతున్నారు ఆవేశంగా. మరి అదే బెంగళూరులో, అదే కర్ణాటకలో రగిలిపోతున్న ఒక పెద్ద విషయాన్ని పహల్గామ్ కంటే కొన్ని వేల రెట్లు భారత స్త్రీల మనోభావాలను దెబ్బతీసింది, సైకలాజికల్గా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసింది, సంస్కృతికి ఎగ్నెస్ట్ ఉన్నదాన్ని నిన్న తేజస్వి సూర్య ఎందుకు రైట్ చేయలేదు? దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. అక్కడున్న స్త్రీ ఎంపీలు అందరూ దీన్ని రైట్ చేయాలి. అన్ని విషయాలు ఏకకంఠంతో భారత పార్లమెంట్లో దీని చర్చగా జరగకపోతే దిస్ ఇస్ ద బ్లాట్ ఆన్ ఇండియన్ డెమోక్రసీ. ఇది కోరుకుంటున్నారు. నేను ఒకటంటే ఇది ఏంటంటే, మీరు ఈ మీడియాని కవర్ చేసినప్పుడు, ఈ న్యూస్ని కవర్ చేసినప్పుడు డిస్టర్బ్ అయిపోతున్నారు. అమ్మో ధర్మస్థలే అంటే ఆ న్యూస్ని చదవడానికి కూడా ప్రజలు భయపడిపోతున్నారు. ఎందుకంటే డిస్టర్బ్ అయిపోతున్నారు, వాళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు. అమ్మాయిని బయటకు పంపలేని పరిస్థితి. నేను చెప్తున్నా కదా, ఫోన్ చేసి అమ్మ జాగ్రత్తగా ఉన్నామని 100 సార్లు అటేపోళ్ళు విసుక్కుంటున్నారు. ఈ సైకలాజికల్ ఒక ఫియర్ని గమనించండి. ఈరోజు భారతదేశం ఫియర్ సైకోసిస్తో ఉంది. భయంకరమైన మానసిక క్షోభ అనిపిస్తుంది. దానికి ఎవ్వరు సమాధానం చెప్తారు? ఆపరేషన్ ఈ సింధూర్ అనేది, పహల్గామ్ అనేది ఈ ధర్మస్థలం ముందు ఈరోజు ఒక డ్వార్ఫ్ అండి, ఒక పిగ్మిల్ అంటే చిన్న ఇష్యూ మనం ఎదుర్కోగలదు. భారత ఆర్మీ ఒకటి సరిపోతుంది. కానీ అంతర్గతంగా ఉన్న ఈ భయంకరమైన ఈ దుశ్శాసనులు, కీచకులు, ఈ రావణులు, వీళ్ళంటోళ్ళు ఎవడ ఎదుర్కొంటారు? వీళ్ళు మనలోనే ఉన్నారు. నేను అంటున్నాను కాదు, బాలకృష్ణ ఒక క్లిప్ వచ్చింది, నేను షార్ట్లో చూశానమాట. ఆవిడతో ఒక అమ్మాయి అంటాడనమాట బాలకృష్ణ, ఏమనంటే, అమ్మ నిన్ను మీ అమ్మతో తప్పితే తండ్రి నిన్ను పట్టుకున్న అమ్మతో చెప్పమ్మా అంటారు. ఈరోజు నిన్నే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 13 సంవత్సరాల యువతిని తండ్రే అంటే ఏమవుతుంది ఈ సొసైటీ? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. స్త్రీకి రక్షణ కల్పించలేకపోతే ఇది వైఫల్యం. ఇది భారత రామాయణంలో శ్రీరామచంద్రుడు, సీత, ఇటు ద్రౌపది నోట్లో మనం విన్నాం. కాబట్టి ఇది పార్లమెంట్లో చర్చ ఉండాలని ఈరోజు ప్రజల మనోభావాలు దాన్ని గౌరవిస్తానని భారత పార్లమెంటు కూడా మనం ఆశిద్దాం.